అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. సంతనూతలపాడు మండల టీడీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కంకనాల గోపీకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి రావులపల్లి సురేష్ మరియు మాజీ ప్రధాన కార్యదర్శి తాటితోటి నరసింహారావు పాల్గొన్నారు. అలాగే ఎస్సీ నాయకులు కోతి కోటేశ్వరరావు, అశోక్, మాజీ జడ్పీటీసీ సభ్యులు తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నేను గంట 2 గంటలు పట్టి తెచ్చాను. అయితే ఉన్నాయమ్మా ఈరోజు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారిని 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాం. ఆయన ఏదో విధంగా మార్చిచ్చిన విషయం మనం ఆయన భారతదేశంలో పుట్టినరోజుల్లో నా అభిప్రాయము ఇప్పటి వరకు భారతదేశ పుట్టినరోజులో గౌతమ్ బుద్ధుడి తర్వాత అతిపెద్ద వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు మనందరం గమనిస్తే ఒకప్పుడు ఇందిరాగాంధీ చాలా పాపులర్, కానీ ఈరోజు ఆమె గురించి మనం ఎక్కడైనా ఒపీనియన్ పోల్ చేస్తే ఒకటి 15% అంటే వాజ్పేయి ఒకప్పుడు కూడా చాలా పెద్ద నాయకుడు. 15 ఏళ్ళు చనిపోయిన తర్వాత ఈరోజు ఆయన గ్రాఫ్ తీసుకుంటే ఆయన బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు
ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఔత్సాహించుకున్న దాతలు ఎవరు సరే అంబేద్కర్ ముఖ్యంగా అంబేద్కర్ గారి అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ భవన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరి అందరూ కూడా పాల్గొని ఎస్సీ సోదరులు ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జరిపారు. మరి అంబేద్కర్ గారు ఆశయాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరూ కూడా ప్రతిజ్ఞ చేశారు. మరి అంబేద్కర్ గారు దాదాపు 32 డిగ్రీలతోటి ప్రపంచ మేధావిగా ఉంటూ ఎన్నో పిహెచ్డీలు సాధించి బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడి మరి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికే తలమానికమైన రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలు కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా రాజ్యాంగ రచన చేసినటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు కూడా చేసి ఎంతో ఘనంగా జరిపించినందుకు వారికి కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇటువంటి మంచి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ ఎస్సీసీఎల్ అధ్యక్షులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా అంబేద్కర్ గారి బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ముందుగా పత్రికా మిత్రులకు ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ ముందుగా మా సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యం తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలను సంతనూతలపాడు ఎస్సీ నాయకులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గౌడ్ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేశాడు. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావటం, అదేవిధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారి తండ్రి డాక్టర్ దానం గారు ఐఏఎస్గా ఆ రోజుల్లోనే మార్కాపురం జిల్లాలో చిన్న పల్లెటూరులో ఉండి అంబేద్కర్ గారి ఆశయాలతో చదువుకొని ఒక కలెక్టర్ గారు అయ్యారంటే కేవలం అది అంబేద్కర్ గారి రాజ్యాంగంలోనే అది దాంతోనే ముందుకెళ్ళాడు. మీ అందరూ కూడా గుర్తెరిగి అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని, అతను రాసిన పుస్తకాలన్నింటినీ చదువుకొని రాబోయే రోజుల్లో పిల్లల తరాలకు కూడా అంబేద్కర్ గారి గురించి తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి.
డాక్టర్ కొనగళ్ల కార్తీక్, MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ M దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.